హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే కొబ్బరి జున్నండి. చాలా అంటే చాలా సింపుల్గా చిన్న పిల్లలు కూడా చేసే విధంగా చూపిస్తున్నానండి. ఒక కొబ్బరికాయ తీసుకొని బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న ముక్కల్ని ఒక బౌల్లో వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను ఈ కప్ తీసుకున్నానండి. నాకు కొబ్బరి ముక్కలు ఈ కప్ ఫుల్గా వచ్చాయండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ కొబ్బరి ముక్కలన్నీ అందులో వేసి గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్నప్పుడు వాటర్ ఏం వేయకండి, ఎందుకంటే కొబ్బరి ముక్కలు త్వరగా నలగవు వాటర్ వేస్తే. అందుకని ముందు ఒక కొబ్బరి ముక్కలు ఒక్కటే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా పొడి పొడిగా అయింది కదా. ఇప్పుడు ఇందులో ఒక కప్ వాటర్ వేసుకోవాలండి. నేను కొబ్బరి ముక్కలు ఏ కప్ తీసుకున్నానో సేమ్ ఆ కప్తోనే ఒక వాటర్ వేసుకుంటున్నానండి. ఒక కప్ వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ వేయాలండి. చూస్తున్నారు కదా వీడియోలో ఎలా చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకోవాలండి ఎలా ఉందో. చూసారు కదా, ఆల్మోస్ట్ అయిపోయిందండి, కొంచెం మెత్తగానే. బట్ మనకి కొబ్బరి పాలు కావాలి కాబట్టి ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకుంటే సరిపోతాయండి. నేను హాఫ్ కప్ వాటర్ వేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత నాకు ఇలా వచ్చిందండి. చూడండి, చూసారు కదా, ఇలా వచ్చిందండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక పల్చటి క్లాత్ తీసుకొని ఆ గిన్నెలో వేసి ఇలాగ నేను చూపిస్తున్న విధంగా వేసుకుని ఆ కొబ్బరి పాలుని సెపరేట్ చేయాలండి. గిన్నెలో వేసుకొని చూడండి ఎలా చేస్తున్నానో. ఇలా వేసుకున్నప్పుడు మొత్తం పాలు మొత్తం కిందకు వచ్చేస్తాయి. ఏ కొబ్బరి ముక్కలు కిందకి జారవన్నమాట, ఇలాగా వచ్చేస్తాయి. ఇలా వచ్చాక ఇంకొంచెం మనం చేత్తో గట్టిగా నొక్కుతూ ఉంటే ఉన్న మిగిలిన పాలు కూడా వచ్చేస్తాయండి. వచ్చిన తర్వాత ఆ కొబ్బరి పొడి ఉంటుంది కదండి, మనం పాలు తీసిన తర్వాత కొబ్బరి పొడి ఉంటుంది కదండి, అది పడేయాల్సినంత అవసరం ఏమీ ఉండదండి. దాన్ని ఫ్రైల్లో లేదా కర్రీస్లో ఎందులో వేసుకుని యూస్ చేయొచ్చండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఈ పాలని మరొక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని ఒక గిన్నె తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఆ గిన్నెలోకి మనం సపరేట్గా చేసుకున్న పాలన్నీ వేసేసి కొన్ని పాలు మట్టికి ఇలాగా నేను చూపిస్తున్న విధంగా కొన్ని పాలు ఉంచుకోండి. పాలు ఉంచుకున్న తర్వాత ఇందులో ఒక 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ పిండి వేసుకోవాలండి. అదే మొక్కజొన్న పిండి వేసుకొని ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలండి. అసలు బాల్స్ ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని, ఈ పాలని మనం సపరేట్గా తీసుకున్నాం కదండి, అందులో వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎక్కడ చిన్న ఉండ కూడా లేకుండా ఎలా కలుపుకున్నామో. ఇప్పుడు ఆ కలుపుకున్న పాలని ఆ పక్కనున్న పాలల్లోకి వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మరొకసారి మళ్ళీ ఈ పాలను కూడా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక హాఫ్ కప్ పంచదార వేసుకోవాలండి పాలల్లోనే. చూస్తున్నారు కదా, ఒక కప్పు కొబ్బరి ముక్కలకి హాఫ్ కప్పు పంచదార సరిపోతుందండి స్వీట్నెస్. మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు పంచదార, ఏమవ్వదు. వేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని
ఆ గిన్నె స్టవ్ మీద పెట్టుకోవాలండి. సిమ్లోనే పెట్టి కలుపుతూ ఉండాలండి, లేకపోతే కనుక ఉండలు కట్టేస్తూ ఉంటుంది. అందుకని జాగ్రత్తగా సిమ్లోనే పెట్టుకుని కలుపుతూ ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం యాలకుల పొడి వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. యాలకుల పొడి వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఉండాలండి. అడుగంటికి పోతూ ఉంటుంది, చూస్తూ ఉండండి, కలుపుకుంటూనే ఉండాలండి, లేకపోతే అడుగంటికి పోయే ఛాన్స్ ఉంది. సో కలుపుతూనే ఉండండి, సిమ్లోనే ఉంచాలండి. ఇప్పుడు ఈ పాలు అలా అలా కలుపుతూ ఉంటే నేను చూపిస్తున్నాను కదండి, అలా కొంచెం కొంచెంగా గట్టిపడుతూ వస్తుందండి, చిక్కగా అవుతూ ఉంటుంది. కలుపుతూనే ఉండాలండి. అలా కలుపుతూ ఉంటే కొంచెం కొంచెంగా గట్టిపడుతూ ఉంటుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందండి. ఇలా కలుపుతూ ఉంటే అది మరింత దగ్గరగా అవుతుంది. అవుతూ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు అలాగా అడుగున అంటిపోతూ ఉంటుంది. కలుపుతూ ఉండండి. అయిపోయిందండి, దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు పొయ్యి కట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి మనం దగ్గర చేసుకున్నదంతా వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చల్లారాలండి. బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఒక 2-3 అవర్స్ పెట్టుకున్న తర్వాత నేను అక్కడ గిన్నె పెద్దగా ఉందని చెప్పి నేను మళ్ళీ ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత మీకు చూపిస్తున్నానండి. 2 గంటల తర్వాత చూసారా ఎలా అయిందో. ఇలా పట్టుకుంటే అలా గిన్నె నుంచి సపరేట్ అయ్యేలాగా వచ్చే వరకు ఉంచుకోవాలండి ఫ్రిడ్జ్లో. ఒక 2 అవర్స్ పడుతుందండి కంపల్సరీగా. ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంటే సరిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఇలా పెట్టిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అది బౌలు వెనక్కి వేసుకుని ప్లేట్లోకి వేసుకోవాలండి. చూసారు కదా ఎంత సింపుల్గా చేశానో. ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. చూసారా జెల్లీలాగా ఎంత సాఫ్ట్గా ఉందో. చాలా సింపుల్గా చేశాను కదండి. ఇది ఎలా ఉందో ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.